నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ దాయాది విజ్ఞప్తితోనే అంగీకరించామన్న కేంద్రం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన నేతలు, భారత్ విజయమన్న పలువురు నాయకులు. మూడో రోజు పాక్ దాడులు తిప్పికొట్టామన్న త్రివిధ దళాలు, భవిష్యత్తులోనూ ఎదుర్కొనేందుకు సంసిద్ధత. ఏ ఉగ్రదాడి అయినా దేశంపై యుద్ధంగానే పరిగణన, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆపరేషన్ సింధూర్లో 5 ఉగ్రనేతల హతం, లష్కరే జైషే మహమ్మద్కు గట్టి ఎదురుదెబ్బ. పాక్ కాల్పుల్లో మృతి చెందిన వారికి ఎక్స్గ్రేషియా 10 లక్షల చొప్పున ఇస్తామన్న జమ్మూ కశ్మీర్ సీఎం. ఈసారి ముందుగానే రానున్న నైరుతి మే 27న కేరళ తీరాన్ని తాకే అవకాశం.